హాయ్ అండి. ఇవాళ నేను గుంట పొంగనాలు చేస్తున్నాను. గుంట పొంగనాలకి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపి ఈ పిండిలో దోస పిండిలో వేసి కలిపేయాలండి. ప్యాన్ వేడి చేసి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోసపిండి, ఆనియన్ అవన్నీ వేసాం కదండి, ఆ పిండి వేయాలి. ఇలా వేసిన తర్వాత పిండి వేసిన తర్వాత ఒక 5 minutes ఆగి మళ్ళీ అటు సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు తిప్పాలి. అలా అన్నీ తిప్పుకోవాలి. పొంగనాలు రెడీ. ఈ పొంగనాల్ని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ కలిపి తింటే చాలా బాగుంటాయి.